మనం ఒక పవర్ ఉన్న వ్యక్తిని చూసో లేకపోతే గుడ్డి అవమానంతో అబద్ధాన్ని కూడా నిజం అనుకుంటూ ఉంటారు. దీనికి రిలేటెడ్గా ఏదైనా స్టోరీ చెప్తారా? డెఫినెట్గా ద ఎంప్రెస్ న్యూ క్లోత్స్ అని ఎప్పుడో 1837లో రాశారు హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ అని ఫేమస్ రైటర్. చాలా పాపులర్ హీరోస్ కూడా. కథ భలే ఉంటుంది. ఒక రాజుగారు ఉంటారు, ఆయనకు బాగా విపరీతమైన గర్వం, ఆత్మాభిమానం, ప్రైడ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఈయన ఇది కనుక్కొని ఒక ఇద్దరు టైలర్స్ ఆయనకి ఏం చెప్తారంటే, రాజా మీ బర్త్డే వస్తుంది కదా, మేము మీకు అమేజింగ్ కోట్ కుడతాం, దాని స్పెషాలిటీ ఏంటంటే బ్రహ్మాండంగా ఉంటుంది, అట్లాగే మంచి మనస్సు ఉన్నవాళ్ళు మాత్రమే చూడగలుగుతారు, వేరే వాళ్ళు చూడలేరు అంటారు. అబ్బో ఇదేదో బాగుందని సరే అంటాడు. వీళ్ళు కుట్టినట్టుగా యాక్షన్ అది ఇదంతా చేసి ఆ రోజు రానే వస్తుంది, ఈయనకు తొడిగినట్టుగా చేస్తారు. ఇప్పుడు రాజు కూడా ఏమో అనలేడు కదా, అంటే అరే ఏం లేదు అంటే మళ్ళీ నాకు కూడా మంచి మనసు లేదేమో అంటారేమో అని భయం. సో ఆయన బర్త్డే నాడు ప్రొసెషన్ లాగా వెళ్తూ ఉంటాడు. అంటే ముందే ప్రజలందరూ చాటింపు వేస్తారు, మంచి మనసు ఉన్న వాళ్ళే చూడగలుగుతారని. సో ప్రజలందరూ చూస్తారు, రాజు ఒంటి మీద ఏం లేదు కానీ బిక్కు బిక్కుమంటూ ఉంటారు అనమాట. చెప్పాలంటే భయం, ఏమంటాడో మరి శిక్షిస్తాడు, లేకపోతే నాకు మంచి మనసు లేదనుకుంటారేమో అనే భయం అనమాట. సో ఇలా నడుస్తూనే ఉంటుంది ప్రొసెషన్. ఒక అరగంట గంట తర్వాత ఒక చిన్న పిల్లోడు, వాడికి ఏం తెలియదు కదా పాపం, చూసారే రాజుకు బట్టలు లేవు, రాజుకు బట్టలు లేవు అంటాడు అనమాట. సో ఇది సో దీని మొరాల్ ఆర్ దీని అండర్ కరెంట్ ఏంటంటే, ఈరోజు కూడా మనము ఒక పవర్కి, అంటే సామాన్య మానవుడు ఏంటంటే ఒక పవర్కి భయపడి తను చెప్పాల్సింది చెప్పలేడు. అట్లానే లీడర్స్, యాక్టర్స్ అంటే గుడ్డి అభిమానం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళు చేసేవన్నీ మంచిగానే అనిపిస్తాయి అన్నమాట. అంటే బ్లైండ్ ఫాలోయింగ్ ఉంటుంది. సో ఇది ఏం టీచ్ చేస్తుందంటే పియర్ ప్రెషర్, అంటే అందరూ ఎలా మాట్లాడుతున్నారు అంటే గుంపు సైకాలజీ అనమాట. అందరూ మాట్లాడటం లేదు, నేను కూడా మాట్లాడలేదు. తర్వాత ఇట్ ఆల్సో సేస్ కరేజ్ టు స్పీకప్. ఇప్పుడు చిన్న పిల్లోళ్ళలో ఉంది ఆ కరేజ్. ఏదో ఒక రోజు మనం నోరు తెరవాలన్నమాట. ఓకే, సో గుడ్డిగా ఎవరిని అభిమానించొద్దు అనేది ఇది ఒక స్టోరీ అనమాట. రైట్.